హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో అతి ముఖ్యమైన అంశమైనటువంటి ఆర్టికల్స్ని సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇండిఫినిట్ ఆర్టికల్స్. ఏ మరియు యాన్లను ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటారు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఫలానా, నాట్ స్పెసిఫిక్ వన్ అని చెప్పవు, ఏదో ఒకటి అని మాత్రమే చెప్తాయి. ఉదాహరణకు, ఏ స్టూడెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద 9th క్లాస్ రూమ్. ఏదో ఒక విద్యార్థి వస్తువులని అర్థం అన్నమాట. సరే, ఇంకా వివరంగా ఏను ఎప్పుడు వాడాలో చెప్పుకుందాం. ఏను హల్లు శబ్దంతో, కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏఈ ఐఓయులతో వచ్చేటువంటి శబ్దం కానిటువంటి సందర్భాలు, అంటే కాన్సోనెంట్తో మొదలయ్యేటువంటి పదాలు. ప్రత్యేకించి ఇక్కడ కాన్సోనెంట్తో మొదలవడమే కాదు, శబ్దం కూడా కాన్సోనెంట్ అయి ఉండాలి. ఏ స్టూడెంట్, ఏ టీచర్, ఏ స్కూల్, ఏ హాస్పిటల్. ఇక్కడ ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే అక్షరం కాదు, శబ్దం ముఖ్యం. యు, వై అనే శబ్దం వస్తే ఏనే వాడాలి. ఉదాహరణకి ఏ యూనివర్సిటీ అనాలి. ఇక్కడ యు అనేది యు యారాలావాలోని యా శబ్దం వచ్చింది కనుక, అలాగే ఏ యూరోపియన్ అనాలి, యాన్ అనకూడదు. సాధారణంగా ఏమని చెప్తారంటే చిన్నప్పుడు ఏఈఐఓయులు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ యాన్ పెట్టమని చెబుతారు. ఆ స్థాయిలో అది సరైంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షరాలు కాదు, వాటి యొక్క శబ్దాలు ముఖ్యము అని చెప్పాలి. కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ వాడాలి, ఓకేనా? మరి యాన్ ఎప్పుడు వాడాలి? ఓవెల్ సౌండ్. యాన్ను అచ్చు శబ్దంతో మొదలయ్యే పదాల ముందు వాడతాం. అచ్చు శబ్దాలు అంటే తెలుగులో ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి శబ్దాలు. వీటికి ఉదాహరణలు అన్ యాపిల్, అన్ ఎలిఫెంట్, అన్ అంబ్రెలా. ముఖ్యమైన గమనిక ఏంటంటే అక్షరం హెచ్తో మొదలైన అది మౌనంగా ఉండడం, అంటే సైలెంట్గా ఉండి తర్వాత వచ్చు అక్షరం శబ్దం తర్వాత అచ్చు శబ్దం వస్తే యాన్నే వాడాలి. ఉదాహరణకు యాన్ అవర్ అనాలి, యాన్ ఆనెస్ట్ అనాలి. ఇక్కడ హానెస్ట్ కాదు, HONEST అయినా దాని యొక్క శబ్దం ఏంటంటే ఆనెస్ట్. అలాగే అవర్, యాన్ అవర్ అనాలి. ఏ యాన్ రెండు కూడా మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్. దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫలానా అని చెబుతుంది. ఉదాహరణకు, సంజయ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్ నుండి సంజయ్ వస్తున్నాడు. ఇక్కడ క్లాస్ రూమ్ ఏంటో మనకు తెలుసు. ఒక వస్తువు గురించి ఒకసారి చెప్పి మళ్ళీ దాని గురించే మాట్లాడితే దా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఏ డాగ్ అనాలి. అన్న తర్వాత మళ్ళీ దాని గురించి చెప్తున్నాం అనుకోండి, ద డాగ్ వాజ్ బార్కింగ్ అనాలి. అంతేగాని ఏ డాగ్ అనకూడదు, ఆ డాగు అని చెప్పి. ఏ డాగు? ఇంతకు మనం చెప్పంగా చూసాం కదా ఒక డాగు, అదనమాట. ఇంకా కొన్ని రూల్స్ కూడా ఉంటాయి దాన్ని ఉపయోగించేటువంటి ముఖ్యమైన సందర్భాలు. అవి ఏంటో చూద్దాము. ప్రజల సమూహాలు, కమ్యూనిటీస్. ఒక దేశంలోని ప్రజలందరినీ లేదా ఒక మతం లేదా భాష మాట్లాడే ప్రజలందరినీ కలిపి చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండియన్స్,
ద ఇంగ్లీష్, ద హిందూస్ అంటే ద ఇండియన్స్ అంటే భారతీయులందరూ, ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రజలందరూ, ద హిందూస్ అంటే హిందువులందరూ. అలాగే అద్వితీయమైనవి అంటే ఒకటే ఉంటాయి. విశ్వంలో ఒకటే ఉన్న వస్తువుల గురించి చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఎర్త్, ద సన్, ద మూన్, ద స్కై, ఇవన్నీ ఒక్కొక్కటే ఉంటాయి కనుక. భౌగోళిక ప్రాంతాలు ప్రత్యేకించి పర్వత శ్రేణులు, మౌంటైన్ రేంజెస్, వీటిని ద హిమాలయాస్ అనాలి, ద వింధ్యా సాత్పురాస్ అనాలి. హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక్క పర్వతం గురించి మాట్లాడుతున్నట్లయితే అప్పుడు మనము దాని ముందు దానకూడదు. మౌంట్ ఎవరెస్ట్, దాని ముందు దానిది వాడకూడదు. ద్వీప సమూహాలు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ద లక్షద్వీప్, ఒకే ద్వీపం ముందు ఉన్నట్లయితే ముందు వాడకూడదు. శ్రీలంక, ఇట్స్ అ సింగిల్ ఐలాండ్. ఎడారులు, ద థార్, ద సహారా. నదులు, కాలువలు, సముద్రాలు, మహాసముద్రాలు, వీటి ముందు ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ద గంగా, ద పనామా కెనాల్, ద బే ఆఫ్ బెంగాల్, ద పసిఫిక్ ఓషన్. తర్వాత ప్రాముఖ్యత తెలిపేటువంటి నామవాచకాలు, వాటికి ఉదాహరణ కొన్ని పవిత్ర గ్రంథాలు, ద గీత, ద బైబిల్. వాయిద్య పరికరాలు, ద వయలిన్, ద ఫ్లూట్. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బెటర్, బెస్ట్. దాంట్లో బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. పోల్చి చెప్పేటువంటి సమయంలో అత్యుత్తమ పదం ముందు ద బెస్ట్ అని వాడవలసి ఉంటుంది. ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. మనము 6th క్లాస్లో పిల్లలకి మనము స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అని చెప్తాం కదా. చివర ఈఎస్టీ అనేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనము ఖచ్చితంగా దాని ఆర్టికల్ ఉపయోగించాలి. సామాన్య నామవాచకంతో జాతిని చెప్పటం, ఒక జంతువు లేదా వస్తువు యొక్క జాతి మొత్తాన్ని సూచించడానికి. కౌ అండం వేరు, ద కౌ అంటే ఆవు జాతి మొత్తాన్ని అని అర్థమవుతుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో అసలు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు, నో ఆర్టికల్ సందర్భాలు ఉంటాయి. దేశాలు, రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల పేర్ల ముందు. ఉదాహరణకి ఇండియా, హైదరాబాద్, లండన్ మినహాయింపులు, ఎగ్జంప్షన్స్. దేశం పేరులో కింగ్డమ్, రిపబ్లిక్, స్టేట్ అనే పదాలు ఉంటే దా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్, ద రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇట్లా మనం చెప్పాల్సి ఉంటుంది. భాషల పేర్ల ముందు ఉదాహరణకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ అనే సందర్భాలలో మనము దాని ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఒకవేళ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ దేశస్తులని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఇవి కనిపించని అనుభూతి చెందగలిగేటువంటి గుణాలను తెలిపేటువంటి నామవాచకాలు. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్, హానెస్టీ, ఈ పదాల ముందు కూడా మనము ఉపయోగించకూడదు. భోజనాల పేర్ల ముందు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటి వాటి ముందు ఉపయోగించకూడదు. కానీ ప్రత్యేకంగా చెప్పినట్లయితే ద డిన్నర్ హీ మేడ్, అట్లాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు. తర్వాత బంధుత్వాలు, హోదాలు, వీటిని పేరులాగా వాడినప్పుడు కూడా ఉపయోగించకూడదు. ఉదాహరణకి మదర్, ఫాదర్, బ్రదర్, చైర్మన్, ప్రిన్సిపాల్ ప్రత్యేక సందర్భాల్లో వాడవచ్చు. ఓకే. అలాగే కొండల పేర్లు, ఒక కొండ పేరు ముందు ఆర్టికల్ వాడకూడదు. మౌంట్ ఎవరెస్ట్ ముందు ఆర్టికల్ వాడకూడదు.
పర్వతాల మొత్తం సమూహాన్ని ద హిమాలయాస్ అని ఆర్టికల్ వాడాలి. దాంట్లో ఉన్నటువంటి ఒక శిఖరమైనటువంటి ఒక పర్వతాన్ని మౌంట్ ఎవరెస్ట్ అని వాడకూడదు. నంది హిల్స్ పర్వత శ్రేణులకు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆర్టికల్స్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి, ఆర్టికల్స్ సులభంగానే అర్థమవుతాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయకపోతే కష్టమవుతుంది. ఏ అండ్ ది అని 3 ఉంటాయి, నో ఆర్టికల్ ఈ 4 ఇస్తాడు ఆప్షన్స్లో. మనకు పైన క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనం ఈ 4 ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మనం ఆన్సర్ చేయడం కుదురుతూ ఉంటుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ.